కారపళ్ళు, పచ్చడి, ఉమ్. ఒక 2 ఎగ్స్ తింటాను. ఇప్పుడు మన సమ్మర్ లో మామిడికాయ పచ్చడి పెట్టారు మా ఇంట్లో, మీ ఇంట్లో పెట్టారా? మీరు తింటారా దాన్ని? ఎన్ని డేస్ ఒకసారి తింటారు? నేను పచ్చళ్ళు నా ఇంటర్వ్యూస్ చూడలేదు. చూసాను పచ్చళ్ళు, కారపళ్ళు నాకు ఇంత చాలా ముద్ద తింటాను. ఓకే. ఒక ముద్ద దాంతో తింటాను. ఫస్ట్ నేను సలాడ్స్ తో స్టార్ట్ చేసుకుని ఇంత ముద్దతో తింటాను. తర్వాత నాకు ఇష్టమైనవన్నీ మెల్లమెల్లగా తింటాను. అన్ని కొంచెం కొంచెం తింటాను. ఓకే. జనరల్ గా ఇప్పటికీ మీరు పచ్చళ్ళు ఇవన్నీ తింటారని చెప్పేసి నేను రీసెంట్ ఇంటర్వ్యూలో చూసాను కానీ బట్ నాకు చాలా ఇష్టం. ఓకే. తక్కువ రోజు తిన్నాం, వారంలో 2 సార్లు తింటాను. వారంలో 2 సార్లు అన్నా మాకు చాలా పెద్ద విషయమే దాన్ని. కారాలు తింటాను, కరివేపాకు, అవిసి గింజల కారము, మునగాకు కారము, ఇవన్నీ బాగా చేస్తుంది మా దుర్గ. చక్కగా నెయ్యి వేసుకొని ఫస్ట్ ముద్ద కారంతోనే తింటాను. ఫస్ట్ సలాడ్స్ తినేసేసి దాని తర్వాత రైస్ పెట్టుకొని సలాడ్ త్రూ అవుట్ ద మీల్ తింటాను నేను. ఓ త్రూ అవుట్ ద మీల్ తినేస్తారా? త్రూ అవుట్ ద మీల్ పక్కన ఉంటుంది. వెల్ హ్యావింగ్ మై ఫుడ్ ఒక 2 ముద్దలు తినగానే 2-3 పీసెస్ కీరా తింటాను. ఓకే. బిర్యానీ తింటారా ఎప్పుడైనా? బిర్యానీ నా ఫేవరెట్. అబ్బో నిజమా? చాలా ఇష్టం. ఓకే, మనం ఒకసారి వెళ్దాం మ్యామ్, నేను తీసుకువెళ్తాను మిమ్మల్ని. ఏ మా బిర్యానీ? ఇంటికి రండి, నేను తెప్పిస్తాను. ఏ బిర్యానీ తింటారు మీరు ఎక్కువ? ఎక్కువ మటన్ బిర్యానీ. బిర్యానీ తింటమే షాక్ అంటే మటన్ బిర్యానీ అంట. అంటే చికెన్ కన్నా మటన్ బిర్యానీ టేస్ట్ ఉంటుంది. అవును, కాకపోతే హై క్యాలరీస్ కదా. ఏం లేదు, ఎక్కువ మోతాదులో మీట్ తినకూడదు అంతే. సో మనం తినాల్సిన మోతాదులో మీట్ తిని, అది విత్ సలాడ్ అయితే ఇన్సులిన్ స్పైక్స్ కూడా ఉంది. బాస్మతి రైస్ ఈస్ గుడ్, ఇన్సులిన్ స్పైక్స్, లో గ్లైసిమిక్ ఇండెక్స్. బిర్యానీ తినేది అంత అన్హెల్దీ ఫుడ్ ఏం కాదు. అన్హెల్దీ కాదు, బట్ మీరు తినడం అంటే నేను మనిషిని కాదరా. అంటే మనిషేలే కానీ బట్ ఎందుకో మ్యామ్ మిమ్మల్ని ఎక్కువ ఫుడ్ తో నేను ఊహించుకోలేను అలాగా. బాగా తింటాను. ఇవాళ ఏం తిన్నారు అసలు? జ్యూస్ తాగాను అండ్ ఐ హ్యాడ్ మై ఆమ్లెట్ అండ్ కేక్. ఓకే. సో జనరల్ గా ఏంటంటే బెల్లీ ఫ్యాట్ గురించి మనం ఇందాక టాపిక్ మాట్లాడుకున్నాం కాబట్టి, బెల్లీ ఫ్యాట్ లో గ్యాస్ట్రిక్ వల్ల బెల్లీ ఫ్యాట్ వచ్చే ఛాన్సెస్ ఉంది. బెల్లీ ఫ్యాట్ ఒకవేళ స్ట్రెస్ వల్ల వస్తుంది, స్ట్రెస్ వల్ల వస్తుంది, నిద్రలేకపోవటం వల్ల వస్తుంది. ఎక్కువ ఫ్రైడ్ ఫుడ్స్, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, స్వీట్స్ అన్ని తింటాం వల్ల కూడా వస్తుంది. ఓకే. మిడ్ నైట్స్ ఎప్పుడైనా ఐస్ క్రీమ్ తినడానికి వెళ్తుంటారా? నాకు అసలు ఐస్ క్రీమ్ ఇష్టం లేదు. అసలు మిడ్ నైట్ నేను మేల్కోను, ఏదన్నా ఫంక్షన్స్ ఉంటే తప్పితే. అప్పుడు కూడా మేబీ కొంచెం కష్టమే అనుకో. అప్పుడు నైట్ టైం తింటాను, ఫుడ్ తింటాను, ఐస్ క్రీమ్ తింటాను. సో మ్యామ్ ఇప్పుడు బెల్లీ ఫ్యాట్ ఎక్కువగా ఉంది, వెయిట్ లాస్ కోసం మీ దాకా రాలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. అయితే వాళ్ళకి మీరు చాలా ఇంటర్వ్యూస్ లో ఏం చెప్తారంటే 6 o'clock 7 o'clock వరకు ఫుడ్ అంతా కంప్లీట్ చేసేసుకోమని చెప్తారు. ఐ మీన్ డిన్నర్ కంప్లీట్ చేయమని చెప్తారు. సో చాలా మందికి డిన్నర్ కంప్లీట్ చేసిన తర్వాత 10 o'clock లోపు మళ్ళీ ఆకలి వేసే ఛాన్సెస్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి మీరు ఏమైనా టిప్స్ ఇస్తారా? అంటే వాళ్ళు ఆ టైంలో ఏమైనా తీసుకోవచ్చా అని చెప్తారా? ఎవరైనా 7 కల్లా ప్రోటీన్ రిచ్ మీల్ తో క్లోజ్ చేస్తే ఎక్కువ ఆకలి అవ్వదు. ఓకే. నేను చెప్తూనే ఉన్నా మళ్ళీ చెప్తున్నా. చక్కగా బొబ్బర్లతో దోశ, పన్నీర్ దోశ, ఎగ్ దోశ, దోశ విత్ చికెన్, ఇడ్లీ విత్ చికెన్. ఇడ్లీ చికెన్ ఏంటి కాంబినేషన్ అంటే లేదు, తింటారు చాలా మంది. పెసరట్టు, గారెల పిండితో అందరు గారెలే వేసుకుంటారు కానీ గారెల పిండితో కూడా అట్టు బాగుంటదిరా. ఓ ఓకే, బాగుంటది. అవి తిన్నప్పుడు మనకి ఎక్కువ ఆకలి అవుతుంది. ఓకే, అవి తిన్నా కూడా ఆకలి వేస్తుంది అనుకో, అవి ఒక 2-3 తినండి, 4 తినండి. అంటే మీ దగ్గర డైట్ లో ఉన్న వాళ్ళకి కూడా మీరు ఇలాంటివి చెప్తుంటారా? డైట్ లో క్యాలరీ డెఫిసిట్, నేను అనేది మెయింటెనెన్స్ డైట్, డైట్ లో హెల్దీ డైట్. సో డైట్ లో 100 రకాలు ఉంటాయిరా, అన్ని అందరికి పడవు తెలుసా. నేను డైట్ లో ఐ డూ లైక్ ఒక రీసెర్చే చేసాను. సో అది ఆకలి అవ్వకుండా బెల్లీ ఫ్యాట్ కి నిద్రపోవడానికి 6 o'clock కి ఫుడ్ ఆపేసి నైట్ 9 కి ఆకలి వేస్తే హల్దీరామ్స్ మూంగ్ దాల్ ఉంది, దాంట్లో చక్కగా కీరా, క్యారెట్, ఆనియన్, టమాటా, కొంచెం మరమరాలు, కొంచెం ఫుల్ మకాని, ఆ మూంగ్ దాల్ మిక్చర్ వేసుకోకుండా మూంగ్ దాల్ వేసుకొని చక్కగా ఒక 2 స్పూన్లు కర్డ్ కూడా కలుపుకోవచ్చు. ఇంత బౌల్ తినండి, అబ్బా ముక్కలు తగులుతా క్రంచి క్రంచిగా బాగుంటది. ఉప్పు, కారము, నిమ్మకాయ, చాట్ మసాలా, కొంచెం పెరుగు, మూంగ్ దాల్, మరమరాలు, ఆనియన్స్, టమాటా, కీరా, క్యారెట్, ఎంత బాగుంటది తెలుసా. చాలా బాగుంటది. ఇప్పుడే పెరుగు వేయకపోయినా పర్లేదు, ఇలా చేసుకున్నా చాలా బాగుంటది.
ఓకే. లేదా ఫుల్ మకానీతో కర్డ్ లో వేసుకొని తినండి. ఇంత బౌల్ కర్డ్ లో ఫుల్ మకానీ వేసేసి ఉప్పు కారం మళ్ళీ వీళ్ళకి తెలియక డైరెక్ట్ గా వేసుకుంటారు, లైట్ గా రోస్ట్ చేసుకోవాలి కదా. రోస్ట్ చేసుకోవాలి, రోస్ట్ చేసుకొని తినాలి. ఓకే. రోస్ట్ చేసుకొని చక్కగా తినొచ్చు. అండ్ బాయిల్డ్ బొబ్బర్లు, బాయిల్డ్ పల్లీలు, బాయిల్డ్ గ్రీన్ పీస్, బాయిల్డ్ రాజ్మా, ఇవన్నీ తినొచ్చు. అవి క్వాంటిటీ ఇన్నా అనేది కూడా చెప్పండి. ఇంతకంటే వెళ్ళదురా వాళ్ళకి. దానిలో కీరా, ఆనియన్, టమాటా ఇవన్నీ వేసుకోండి. బట్ మీరు ఏది చెప్పినా కానీ కంపల్సరీ అందులో సలాడ్స్ అనేది యాడ్ చేస్తున్నారు కదా, బాగుంటది. అవి స్టీమ్ చేసుకొని వేసుకుంటే ఇంకా మంచిది. లేదు స్టీమ్ అంటే గ్యాస్ట్రిక్ ఇష్యూ లేని వాళ్ళు అలానే రాగా తినొచ్చు. ఓకే మ్యామ్, జనరల్ గా చాలా మంది జిమ్ కి వెళ్ళినప్పుడు అలాగా డైట్ ఇచ్చినప్పుడు రా వెజిటేబుల్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా. గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉన్న వాళ్ళు రా తినే కంటే కూడా, రా వెజిటేబుల్స్ తినే కంటే కూడా స్టీమ్డ్ వెజిటేబుల్స్ తినడం చాలా బెటరా? రానా స్టీమ్డ్ అనేది మ్యాటర్ కాదు, ఫైబర్ వెళ్తుందా లేదా అనేది మ్యాటర్. నీకు పడనప్పుడు నువ్వు రా తినద్దు అంతే. నువ్వు చప్పగా తినలేనప్పుడు దానిపైన సాల్ట్ పెప్పర్ వేసుకోండి. నేనైతే అసలు ఒప్పుకోను. నీ ఫుడ్ నువ్వు తినేది టేస్టీగానే తినాలి. ఓవర్ కారాలు, ఇప్పుడు నాకు చాలా కారం ఇష్టం, ఎవ్రీడే ఐ కాంట్ టేక్ ఇట్, ఇట్స్ నాట్ హెల్దీ. ఇప్పుడు ఒకసారి తినాలంతే. సో కావాల్సినట్లు నువ్వు మినిమం టేస్ట్ తో స్టీమ్ చేసుకుంటారో బాయిల్ చేసుకుంటారో చేసుకుని, రోస్ట్ చేయొద్దు, బాయిల్ చేసుకోవచ్చు చక్కగా. బాయిల్డ్ వెజిటబుల్స్, బాయిల్డ్ స్టీమ్డ్ సలాడ్స్ ఆర్ గుడ్ రా కన్నా. ఓకే, సో బాయిల్డ్ అనేది చాలా బెటర్. మీరు చూపించే ఎవరికైనా ఆస్తమా ఉన్నా, ఎవరికైనా ఊరికే కోల్డ్ చేస్తున్నా, ఎందుకురా లేనిపోని ట్రిగర్ అవుతాయి ఇవన్నీ చేయటం వల్ల. మీరు చూపించే రెసిపీస్ లో కూడా మేము చూస్తూ ఉంటాం, ఎక్కువ స్టీమ్డ్ వెజిటేబుల్స్ చూపెడుతూ ఉంటారు మాకు. యా అదే. సో వీటితో పాటు జనరల్ గా వాళ్ళకి కొన్ని మెడికేషన్స్ కూడా ఉంటాయి. సో ఈ డైట్ ఫాలో అవుతూ మెడికేషన్స్ కూడా ఫాలో అవడం వల్ల ఈ ప్రాబ్లం నుంచి చాలా తొందరగా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనుకుంటా. సో మేడం, ఫైనల్ గా మిమ్మల్ని ఇంకో విషయం అడుగుతాను. మీ దగ్గరకు వచ్చే క్లయింట్స్ కి మీరు మినిమం 3 months 2 months అలా మంచి డైట్ ఇస్తూ వాళ్ళని స్లోగా ఇంచ్ లాస్ చేపిస్తూ ఉంటారు. లైక్ అంటే మీరు ఎక్కువ వెయిట్ లాస్ కంటే కూడా ఫ్యాట్ లాస్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉంటారు కదా. అయితే ఇప్పుడు ప్రెసెంట్ చాలా మంది సెలబ్రిటీస్ అనే చెప్పలేము, నార్మల్ గా కూడా ఎంతో మంది సడన్ గా ఏదైనా మ్యారేజెస్ కానీ ఫంక్షన్స్ కానీ ఉన్నప్పుడు తొందరగా ఒక 21 days లోనో ఒక 1 month లోనో టార్గెట్ పెట్టేసుకొని 10-12 kgs కూడా తగ్గుతున్నారు. అది ఓకేనా మ్యామ్? బాడీ తీసుకోగలదా? అది బాడీ ఏం తగ్గుతుంది, వాటర్ కంటెంట్ తగ్గుతుందా, మజిల్ తగ్గుతుందా, ఏం తగ్గుతుంది అనేది ఇంపార్టెంట్. సస్టైనబుల్ వెయిట్ లాస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నా డైట్ లో తగ్గిన వాళ్ళకి మెయింటెనెన్స్ నేను ఫుడ్ ఇస్తూ మెయింటైన్ చేపిస్తాను, చీట్ మీల్స్ కూడా ఇస్తూ జీవితాంతం మెయింటెనెన్స్ ప్యాకేజెస్ కూడా పెట్టాను. ఇప్పుడు వాళ్ళు ఏం తింటూ తగ్గుతున్నారు అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ హెల్దీ ఐటమ్స్ తింటున్నారా, ఇన్సులిన్ స్పైక్ అవ్వకుండా తింటున్నారా, ఫ్రూట్ జ్యూసెస్ తాగుతూ తగ్గితే మాత్రం అది హెల్దీ కాదు. సో అందుకని మీరు ఏం తింటున్నారు అనేది ఇంపార్టెంట్. దాన్ని బట్టి మీ బాడీ ఎసెన్షియల్ న్యూట్రిషన్స్ అన్ని వెళ్తూ క్యాలరీ డెఫిసిట్ లో మీరు లో క్యాలరీలకు వెళ్ళినా లో క్యాలరీల్లో అంత ప్రోటీన్, ఫ్యాట్స్, ఫైబర్ వెళ్తుందా లేదా అనేది చెక్ చేసుకోండి అంతే. అండ్ స్లీప్ బాగుందా లేదా అనేది చూసుకోండి, సరిపోతుంది. సో ఈ దేనికైనా కానీ మీరు ఫైనల్ గా చెప్పే మెడిసిన్ డెఫినెట్ గా స్లీపేనా? స్లీప్ ఇస్ ద బెస్ట్. స్లీప్ ఇస్ ద బెస్ట్ వే అంటారా ఫర్ ది వెయిట్ లాస్ అండ్ బాడీ ఇమ్యూనిటీకి? ఓకే. అండ్ స్టే హైడ్రేట్ అని కూడా చెప్తూ ఉంటారు మీరు చాలా వీడియోస్ లో. రియల్లీ వినీలా గారు, వండర్ఫుల్ టాపిక్. లైక్ అంటే బెల్లీ ఫ్యాట్ అనేది చాలా మంది ఇచ్చే కంప్లైంట్ ఇది. అండ్ సో మీ దగ్గరకు వచ్చే క్లయింట్స్ కూడా చాలా మంది బెల్లీ ఫ్యాట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. సో బెల్లీ ఫ్యాట్ కి మీ దాకా రాకుండానే కొన్ని బెస్ట్ సొల్యూషన్స్ ఇస్తున్నారు మాకు. థ్యాంక్స్ ఫర్ ది టాపిక్ వినీలా గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది టైం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.